జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు గురించి పత్రికా విలేకరుల సమావేశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారము. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు, విజయనరెడ్డి గారి ఆలోచన మేరకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఈ చంద్రబాబు ప్రభుత్వము మోసం చేస్తున్నటువంటి తీరును నిరసిస్తూ మేము పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాము. గౌరవ చంద్రబాబు గారు అంటేనే ఆయన పేరే ఆల్ ఫ్రీ బాబు, అందరికి తెలిసిందే. ఆయన ఎన్నికలకు ముందు మీరు ఏమడిగినా ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఉచితం ఉచితం ఉచితం. కాకపోతే మాలాంటి పేద ప్రజలకు ఏదో వస్తుందంటే ఆశించడం తప్ప, ఆశించి అధికారం ఇవ్వడం తప్ప ఇంకేం తెలియదు. ఆయన అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఒక కులం కాదు, మతం కాదు, ప్రతి ఒక్కరిని కూడా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఏడు నెలలు కావస్తుంది. ఇంకా సంవత్సరంలో పూర్తి కాలేదు. ఈ లోపే దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకున్నటువంటి బాబు గారు ఏం చేశారు ఆ నిధులను ఆలోచిస్తే తన కార్యకర్తలకు మాత్రమే పంచిపెడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన ఏ పథకం కాదు కదా, ఉన్నటువంటి ప్రజల మీద ఇంకా భారం వేసి దోచుకోవడం తప్ప ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైతే ఉందో, దాదాపు రైతులు 60 లక్షల కుటుంబాలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మాట తప్పకుండా రైతులకు చేయించినటువంటి విషయాన్ని మరోసారి రైతులు కూడా గుర్తించుకున్నారు, గ్రామస్తులందరూ కూడా. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే సచివాలయ వ్యవస్థ తీసుకొస్తే ఆ సచివాలయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు ఇంటింటికి చేరే విధంగా వాలంటరీ వ్యవస్థను, అటువంటి వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి వాలంటీర్లు నేను వస్తే 10,000 కాక 20,000 ఇస్తానని చెప్పి మోసగించిన బాబు గారు ఈరోజు వాలంటరీ వ్యవస్థనే పూర్తిగా తొలిచివేశారు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 2-3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో సచివాలయం కూడా తీసేసే విధంగా అడుగులు వేస్తున్నారు. 2,000 మంది జనాభాకు మాత్రమే పరిమితం చేస్తూ సచివాలయ వ్యవస్థ తీసివేయాలనే ఆలోచన తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు. అయ్యా బాబు గారు, మీరు చెప్పారు ఇన్కమ్ జనరేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఉద్యోగాలు వస్తాయి. మీరు ఇన్కమ్ జనరేట్ చేయడం లేదు, ఇన్కమ్ ని దోచుకునే వ్యవస్థను తీసుకొస్తున్నారని కూడా మేము ఈరోజు బహిర్గతంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ విజయనరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రజలందరూ కలుపుకొని ప్రతి కుల మతాలందరూ ప్రతి ఒక్కరు కూడా రైతులను, అదేవిధంగా మహిళలను అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితేనే ఉంది. మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాం, మిమ్మల్ని దించే వరకు కూడా పోరాటం అనే సందర్భంగా తెలియజేస్తూ ఎంటైర్ స్టేట్ మన జనానికి అందరికీ నమస్కారం. సూపర్ సిక్స్ గతం డస్ట్బిన్ వెళ్ళిపోయింది. అన్నా నీకు అలవాటు ఏమార్చేది, అబద్ధం చెప్పేది, సూపర్ 6లో గేమ్ ఆడుకునేది. నీ మారి గేమ్ ఎవరు ఆడలేమన్నా. మా జగన్ వల్ల కాదన్నా. అన్నా సూపర్ 6 ఇచ్చినావు, మంచిదన్నా, అందరూ మంచిది అనుకున్నారు. అంటే మోసపోతారని తెలియదు. నువ్వు వచ్చి మంచి డాక్టర్ అయి ఉండాలి. ఒక సైకాట్రీ డాక్టర్ బ్రెయిన్ వాష్ చేస్తాడు చూడు, దాంట్లో వరల్డ్లో #1 బ్రెయిన్ వాష్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక మనిషినే ఎట్లా ఏమార్చాలనేది ఆయన పుట్టుకతోనే నేర్చుకుని వచ్చినాడు, LKG నుంచి వచ్చేసినాడు. కాబట్టి ఆయన దగ్గర మన రాజకీయ తట్టుకునేది కష్టం, మాట తప్పేది దట్ ఈజీ. ఆయనకు అన్నా ఆరోగ్యంగా ఎంత కష్టపడి రాజశేఖర్ రెడ్డి దేశంలో ఫస్ట్ తెచ్చుకున్నది పేదవాడికి కావాల్సింది ఏదిరా అంటే ఒక ఆరోగ్యశ్రీ కార్డు. ఎగర కొట్టేశావా? నీకు 17 3వ ఓడు 4వ ఓడు వస్తే 20 ఎగిరిపోయిందా? చెప్పిన మాట ఒక్కటనా నిలిచిందా? నువ్వు ఒకటి చెయ్యనా? నీ వల్ల అది కాదు. కూటని అది వదిలే, అది మాట్లాడుకుంటుంది. ఎందుకంటే అబద్ధం చెప్పాడు నువ్వే కదా, వాళ్ళు ఈ రోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు, అది వేరు. ఎందుకంటే ఆ పాలసీ నీకు మాత్రమే తెలుస్తుంది. మా జగనన్న ఒక్కసారి చెప్తే 3వ రాత్రి అప్పుడే వెళ్తేనే పని చేయకపోయేలా, అప్పుడే సంతకాలు అయిపోవాలా, ఆ వర్క్ అప్పుడే వెళ్ళిపోవాలా, ఆ పథకం అప్పుడే వెళ్ళిపోవాలా. నీకు పథకం గురించి కాదన్నా, నువ్వు ఏమార్చేది గురించే నువ్వు ఆలోచిస్తావు.
కావున ఈ సూపర్ 6 ఫెయిలియర్ అయిపోయింది. నువ్వు రాజకీయానికే అన్ఫిట్, ఇంకా నీకు వయసు అయిపోయింది, మెదడు నీకు పనిచేయదు, టంగ్ సిల్పోతా ఉంది, నీకు టంగ్ సిల్పోతా ఉంది. టంగ్ మార్చుకున్న వరకు మేము ఉండలేము. నీకు ఇంకోటి ఏమంటే ఎస్సీ బీసీ మైనారిటీ బీదవాడు జనం అంటే నీకు ముట్టుకోదు. అందుకే వాళ్ళ పిల్లలు నువ్వు చదివించుకూడదు అంటూ ఉన్నావు. మైనారిటీ పిల్లలు ఉన్నారు కదా, నేను ఎస్సీ, ఇంకా బీసీ, ఇంకా ఎస్టీ, వీళ్ళంతా ఉన్నారు కదా. రేపు నీ కొడుకు లెవెల్కి మేము అమెరికాకో లండన్కో జర్మన్కో వెళ్ళిపోతే నీకు వాల్యూ ఉండదనా. కాబట్టి నువ్వు బీదవాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజు ఇవ్వు, బీదవాడు పోయి హాస్పిటల్లో వైద్యం చేసుకునే దానికి డబ్బు ఇవ్వు. నువ్వు చెప్పిన పదకి ఏది జరగదు. నువ్వు పిలుస్తా ఉండవు 3000 గవర్నమెంట్ హాస్పిటల్లో రీకరెక్షన్ జరుగుతూ ఉంది. బీదోళ్ళు వినాలా దీనే అమ్మా, బీదోళ్ళు వినాలా. స్వామి ఏమారిపోయినాము, ఏమార్చుకున్న వాడు సుఖవాసిగా ఉన్నాడు, బెంచ్ గారు తిరుగుతా ఏమారిపోయినాము, మన హాస్పిటల్లో తిరుగుతా ఉన్నాము. మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ జరుగుతూ ఉంది, రీకౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. 60% 3000 తీసేవాళ్ళు 60% ఎగిరిపోతుంది. సూపర్ 6 సినిగిపోతుంది. నమస్కారం. ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోలో సూపర్ 6 అని చెప్పేసి చాలా ప్రజల్లో తీసుకెళ్లిన నాయకులు బీజేపీ పార్టీ కానివ్వండి, అదేవిధంగా జనసేన పార్టీ కానివ్వండి, అదేవిధంగా టీడీపీ నాయకులు కానివ్వండి, ఆ రోజు కూటమి ప్రభుత్వం లాగా ఏర్పడి సూపర్ 6 అనే ఒక స్కీమ్ మేనిఫెస్టోని ఒకటి ప్రజల్లోకి చాలా లోపలికి తీసుకెళ్లారు. ఏం చూస్తే కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి మీ పిల్లలకి ఇంట్లో 8 మంది పిల్లలు ఉన్నా వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామనేసి ఒక అబద్ధం పలికినారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఫ్రీ అని చెప్పినారు. ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు సంవత్సరానికి. ఈ సూపర్ 6 స్కీమ్ నమ్మి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేయడం. ఇప్పుడు ఓట్లు వేసి 7 నెలలు అవుతా ఉంటే కూడా ఎక్కడ గానీ వాళ్ళు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినారు. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలనేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్లారో అప్పుడు చాలా కరోనా కాలంలో కూడా చాలా కష్టంగా ఉన్నప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం మా నాయకుడి యొక్క లక్ష్యం. వీళ్ళు కూటమిగా చేరి కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లోనూ బీజేపీ ఉంది, స్టేట్ గవర్నమెంట్ లోనూ టీడీపీ ఉంది. వీళ్ళందరూ కలిసి కూడా ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. ఏదన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడము, లేదంటే ఏదైనా డైవర్షన్ చేయడము, ఏదో ఒకటి లేని సమస్యలను సృష్టించడము, ఇట్లా ఏదో ఒకటి చేసుకుని పోతా ఉన్నారు. కానీ 7 months అవుతా ఉంటే కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఒకటి కూడా క్లారిటీగా నెరవేర్చలేదు. కాబట్టి వెంటనే వీళ్ళు చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి అయినాడు, ఇవన్నీ చెప్పి ప్రజల్లో తీసుకువెళ్ళిన దాని వల్లే కదా ఆ రోజు ముఖ్యమంత్రి అయినాడు. ఈ రోజు చేయనప్పుడు మళ్ళీ ఎందుకు ఆయన ముఖ్యమంత్రి హోదా వెంటనే రాజీనామా చేయాలనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉండగా వారి ఆదేశానుసారం ఇవాళ ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. మరి నిన్నటి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు అందరూ చూసినట్టు అందరికీ విదితమే. మరి ఏదైతే మేము ఎలక్షన్లప్పుడు ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు ప్రజలకు చెప్పాము, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ మాట నిలబెట్టుకున్నవారు కాదు, ఈసారి వచ్చినా నిలబెట్టుకోరు, మీరు దగా పడతారు, వారికి ఓటు వేయొద్దండి అని విన్నవించుకున్నాము, పలు విధాలుగా చెప్పాము. మరి ప్రజలు మోసపోయారు. ఇవాళ వారు మోసపోయారని వారికి తెలుస్తున్నా గానీ వారు చేయగలిగింది ఏమీ లేక మిన్నుకుండిపోతున్న తరుణం మనందరం చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఒక పెద్ద బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ వాటికంటే ఇంకా మెరుగ్గా మేము చేస్తాము అని చెప్పారు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాము అని చెప్పడంలోనే వారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని అంగీకరించారు. మరి అది చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కనే ఉన్నారు. మరి ఆనాడు అంతమంది కోట్ల మంది ప్రజలకి మీరు వాగ్దానం చేసి ఇవాళ వాళ్ళని రిక్తహస్తాలతో ఉట్టి చేతులతో నిలబెట్టారు.
మహిళలు అమ్మఒడి ఏదండి? మరి స్కూల్ తెరిచి ఎన్ని రోజులైన సంవత్సరం కాలం జరిపేస్తున్నారు మీరు. ఇంతవరకు అమ్మఒడి లేదు. మహిళలకి ప్రతి నెల 1500 ఇస్తామన్నారు, అది లేదు. చదువుకుంటూ పిల్లలకి విద్యా దీవెన అన్నారు, అది లేదు. ఏ ఒక్క స్కీమ్ కూడా ఈ అదర్ దాన్ పెన్షన్ తప్పించి, పెన్షన్ లో కూడా చాలా సిస్టమ్స్ తీసుకొస్తున్నారు. కొన్ని లక్షల పెన్షన్లు తీసేసే కార్యక్రమం జరుగుతోంది. మరి నెల 2 నెలల్లో ప్రజలు అది కూడా ఆ డిఫరెన్స్ కూడా గమనించిపోతున్నారు. పెన్షన్లు ఒక్కటి 4000 ఇచ్చేస్తున్నాము, డిసేబుల్డ్ పెన్షన్ ఇచ్చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు ఇస్తున్నారు, మేము ఒప్పుకుంటున్నాము. మీరు ఆ ఒక్కటి తప్పించి మీరు అమలు చేసింది ఏదైనా ఉందా? గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు. మరి 100లో ఎంతమందికి పడుతుందండి? మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ లోనే ఎంతమందికి కేటాయించారు మీరు? మరి ప్రజల్ని ఎందుకు, ముఖ్యంగా మహిళల్ని ఈ విధంగా మోసం చేసి మహిళల్ని వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టారు? రాజశేఖర్ రెడ్డి గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని మహిళల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ వారి జీవనాధారం మెరుగుపరచడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించినటువంటి ప్రభుత్వాలు వారివి. మహిళల్ని నిట్టు నిలువున మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది. మరి మీ గవర్నమెంట్ లో ఉంటున్నటువంటి మహిళా నాయకులు గాని, మంత్రులు గాని ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్న, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వీటన్నిటి మీద రియాక్ట్ అయ్యి ప్రజలకి, మహిళలకి భద్రత కల్పించాల్సింది పోయి మరి ఆ దిశగానూ అడుగులు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పరంగా టార్గెట్ చేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ఎక్కడ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారేమోనన్న ఆ ఒక్క దురుద్దేశంతో మీరు రాజకీయాలు చేస్తున్నారే తప్పించి ప్రజా పాలన చేయడం లేదు. మీరు రాక్షస పాలన చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం. మరి అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఎంత గొప్పయండి. ఒక కాలేజీ కట్టగలవా నువ్వు? వచ్చిన కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ, వచ్చిన సీట్లను వెనక్కి పంపిస్తూ, సిగ్గు లేకోకుండా ఇవాళ చదువుని అమ్మకానికి పెట్టావు. ఒక మెడికల్ సీటు, ఒక మెడికల్ కాలేజీ సీటు నువ్వు ఇచ్చి చూడు, ఆ విలువ నీకు తెలుస్తుంది. కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళు ఎట్లా చదువుతారండి? వచ్చిన కాలేజీ స్టార్ట్ అవ్వాల్సిన తరుణంలో కేవలం పైప్ లేదు, హాస్టల్ లేదని చెప్పి 3 కాలేజీల సీట్లు వెనక్కి పంపించి ప్రైవేట్ పరం చేసుకోండి, ఈ సంవత్సరానికి ఈ అవసరం లేదు, ఈ కాలేజీలో నేను వెనక్కి పంపించిన చంద్రబాబు నాయుడు గారు చదువుకి ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలందరూ తెలుసుకోవాలా. చదువుకుంటేనే మన భవిష్యత్తు అనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అయితే, చదివే అవసరం లేదంటున్నా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఏ విధంగా శిక్షించాలో ప్రజలకే వదిలేస్తున్నాము. మరి ఎప్పుడు మీ మేనిఫెస్టోని మీరు అమలు చేసే దిశగా, మీ మెడలు వంచి ప్రజలకి మంచి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. దానికి అనుగుణంగానే మీరు అది అమలు చేసేంత వరకు మిమ్మల్ని వదిలేదే లేదని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. చిత్తూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల గురించి మీరు ఎంత మాత్రం ప్రజలకు న్యాయం చేశారు అన్న విషయంపై ప్రశ్నించాలా అన్న నెపంతో ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందు మా యొక్క బాధలన్నీ కూడా తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్షన్స్ ముందు సూపర్ 6 అంటే ప్రతి ఒక్క మహిళకి 15,000 అని, ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగ వృత్తి అని, మరి ఫ్రీ బస్సెస్ అని, తర్వాత 3 సిలిండర్లు అని, తర్వాత పెన్షన్స్ 4,000 రూపాయలని పెన్షన్ చేయడం జరిగింది. బాగానే ఉంది. ఇప్పుడు పెన్షన్ కార్యక్రమం మాత్రం ఒకటే సజావుగా జరుగుతూ ఉంది. మిగతా అన్ని విషయాలు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తి కానీ, ప్రతి బిడ్డకు 15,000 ఇస్తానని చెప్పిన విషయం కానీ, పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చదువులు కూడా నిలిపే పరిస్థితికి వచ్చేసింది పేద ప్రజలంతా. ఇలాంటి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు బీజేపీ తరఫున వీళ్ళందరూ కూడా ముగ్గురు ఏకమై ఎలాగైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం ఉండకూడదు, ఆయన ఎలాగైనా ఓడించాలన్న ఒక కంకణం కట్టుకొని మీరు చేశారు. బాగానే ఉంది. తప్పుడు వాగ్దానాలు చేసి చంద్రబాబు నాయుడు గారు అయితే అరచేతిలో వైకుంఠం మారి అన్ని విషయాలు కూడా చెప్పి ప్రజల్ని మోసం చేసేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం వచ్చిన 9 నెలలకే లక్షల కోట్ల అప్పులు పెట్టి సూపర్ 6 అంటే భయంగా ఉంది, సూపర్ 6 నేను నెరవేర్చలేము అన్న ఐడియాతో మీరు వచ్చేసారు. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారు,
చంద్రబాబు నాయుడు గారిని చూసే ఐడియాతో పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా అందరూ ఒకటయ్యారు. చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలు 2014లోనే చేశారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తే అది మంచిది కాదన్న విషయంతోనే ఆయన ఆ రోజు ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల మన్నన పొందినట్టుగానే యాక్ట్ చేసి ఇవాళ వచ్చి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. టైటిల్ యాక్ట్ అని బొమ్మ ఉంటే సీఎం గారిదేమో ల్యాండ్ మొత్తం వాళ్ళదైపోతుందని అబద్ధాలు చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారి పైన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా అప్పులైపోయిందని నేను వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పడం కానీ, ప్రజలందరినీ కూడా ప్రతి మహిళకు డబ్బులు ఇచ్చి మీకు అన్ని విధాలను ఆదుకుంటానని చెప్పి ఇవాళ 1 సంవత్సరం కూడా కాలేదు. చెప్పిన 6 అబద్ధాలు 80% మొత్తమే కూడా ఫేక్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజలందరూ కూడా ఒకటే విన్నవిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014 కావచ్చు, 2024 కావచ్చు, ఆయన ఎప్పుడైనా చెప్పిన హామీలను ఎప్పుడైనా నెరవేర్చడం జరిగిందా? ఆయన ఒకటి పవర్ ఉండాలి అంతే. అంటే అధికారము దాహము ఒకటి తప్ప వేరే ప్రజల యొక్క క్షేమం కోరుకునే పరిస్థితులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు. తద్వారా నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడిగా ఆ రోజు మీరు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే క్వశ్చన్ చేయగలిగినారో ఇవాళ ప్రతి ఒక్కటి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాల. ఎందుకు మనం సూపర్ 6 వాగ్దానాలు ఇచ్చి మనం ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నాము, దాన్ని ఎలా నెరవేర్చాలి? లేదంటే మీరు డిప్యూటీ సీఎం పదవి నుంచి బయట వచ్చి మీరు ప్రజలకు పక్కన నిలబడి ప్రజానాయకుడిగా నువ్వు అడగాల్సిన బాధ్యత మీలో ఉంది. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి కూడా మీరు ప్రజలకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేకపోతున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తిరగబడతారు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానం ఒక్కటి చెప్తే దానికి 2 చేయడం జరిగింది. దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిలో కూడా ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇచ్చిన మేనిఫెస్టో అనేది నాకు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత సమానమని ఆయన ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరిగింది. అందుకే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు పైన వెళ్ళి ఒక ప్రోగ్రాం చేసినా కూడా మేము నిర్భయంగా చెప్పుకోగలం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని పనులు చేశారు కదా ప్రజలకని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 9 నెలల్లోనే లక్షల అప్పులు పెట్టి ఎప్పుడైతే జనాలు మోసం చేస్తున్నారో ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే జగన్ పిల్లలు చదువులు కానీ షూస్ కాడి నుంచి వాళ్ళకి టైల్స్ వరకు ప్రతి ఒక్కటి ఇచ్చి పుస్తకాలు ఇచ్చి చదువు చేయించడం జరిగింది. ప్రతి మహిళకు ఆసరా ద్వారా అన్ని విధాల ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రం ప్రజలందరూ కూడా తెలియపరచడానికి మనసారా కోరుకుంటున్నా. అమ్మఒడి కింద 57 లక్షల మందికి తల్లులకి 26.067 crores జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ ఆసరా కింద 79 లక్షల మందికి 25 కోట్లకు పైన 25,500 కోట్లకు పైన ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, ఇల్లు పట్టాలు, వైఎస్ఆర్ 0 వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అదేవిధంగా కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇలాగా ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన వెంటనే మహిళల పిల్లలు ప్రతి ఒక్క దాంట్లో చేపెట్టి ఆయన ప్రతి ఒక్కరికి కూడా చేయడం జరిగింది. ఆయన అంచెల వారీగా 2,000 నుంచి 3,000 రూపాయల పెన్షన్ కూడా మాట తప్పకుండా చేయడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రిని వదులుకొని ఇలాంటి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చేసుకోవడము మన యొక్క పొరపాటు. కాబట్టి ప్రజలు మీరు కూడా ఒకటి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మేము నాయకులుగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడూ ప్రజల తరఫున ఉండి ప్రతి ఒక్క విషయాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. ప్రజలు కూడా దీన్ని ఎక్కడ వీలు పడితే అక్కడ మీ దగ్గరికి ఈ కూటమి ప్రభుత్వం నాయకులు వచ్చినప్పుడు మీరు కూడా ప్రశ్నించాలా, అప్పుడే కానీ వాళ్ళకి తెలిసి రాదు. ముఖ్యంగా నేను చెప్పడం ఒకటే ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ఒక్క నాయకుడు లేదు. మేమైతే గర్వంగా చెప్పగలము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల యొక్క పక్షాన ఉండి ప్రజల కోసమని పోరాడతారు. మేమందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజలతోనే ఉండి ఈ యొక్క వీళ్ళు చేయలేని కార్యక్రమాలన్నీ కూడా చేసే విధంగా వాళ్ళని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము కాలమంతా కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఇవాళ కూడా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చే మోసపూరిత వాగ్దానం నమ్మకూడదని మీ అందరూ కూడా మరీ తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.